అమ్మ బ్రాహ్మిన్స్ తప్ప మిగతా అన్ని కులాల వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చని శాస్త్రంలోనే రాసింది. బ్రాహ్మిన్సే కాదు, ఎవరైనా మాంసభక్షణ చేయొచ్చు. కాకపోతే 3 అర్హతలు కావాలి. క్యాప్షన్స్లో పెడతాను, మీకు అందులో ఏ అర్హత ఉందో చూసుకోండి. ఇంకొకటి శాస్త్రం. మన భారతదేశాన్ని వేద భూమి అన్నారు. అనగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ వైదికులండి. వర్ణాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో కూడా సంబంధం లేదు. కాకపోతే అన్ని మతస్థుల కారణంగా, ఇతర దేశస్తుల దాడుల కారణంగా మనకి రకరకాల అలవాట్లను వాళ్ళు అలవాటు చేయడం వల్ల కొత్త కొత్త శాస్త్రాలు, కొత్త కొత్త సాంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. మీరు ఎప్పుడైనా గమనించండి, మూల గ్రంథాల్లో ఎక్కడ మాంసభక్షణ గురించే లేదు. కానీ ఈ మధ్య రీసెంట్గా పబ్లిష్ అయ్యి ఒక 200-300 సంవత్సరాల ముందుగా పబ్లిష్ అయిన బుక్స్లో మాత్రమే ఫలానా వాళ్ళు తినకూడదు, ఫలానా వాళ్ళు తినాలని రాసి పెట్టారనమాట. పోనీ ఆ రాసిన వాళ్ళు మన మంచు కోసమే రాశారని అనుకుంటే, బాగా కష్టపడతారు కొన్ని వర్ణాల వాళ్ళు తిన్నా తప్పు లేదని రాసుంటే మనమందరం ఏం కష్టపడుతున్నాం? మహా అయితే ల్యాప్టాప్లో దున్నడం తప్ప పొలాలైతే దున్నట్లేదు కదా. సో ఆ రకంగా మీరు ఆ వర్ణంలో ఉన్నా మీరు అంత కష్టపడి పని చేయట్లేదు కాబట్టి మీరు తినాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది పెద్దలు వీని పూర్తిగా మానేయమంటే వీడు కష్టపడుతున్నాడని, పోనీలేరా ఏదో ఒక దేవుడి పేరు చెప్పి ఒకరోజు తింటాం మానేరా అని సలహా ఇస్తే దాన్ని మన వాళ్ళు ఎలా కన్వర్ట్ చేసుకున్నారంటే, అదే పనిగా శనివారం రాత్రి 12 గంటల 1 నిమిషానికి KFC బకెట్ ముందు పెట్టుకొని తినేయాలి. ఇంక ఇందులో ఎక్కడ మీరు మానుకుంటున్నారు చెప్పండి? వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటి? మనం చేస్తున్న పని ఏంటి? మనం అసలుది వదిలేసి కొసరిని పట్టుకొని అదే నిజమని భ్రమిస్తున్నాం. ఈ నిజం తెలిసిన పండితులు కూడా ఈ మధ్య తినండి పర్వాలేదని మిమ్మల్ని ప్రోత్సహించడానికి కారణం, ఎక్కడ వాళ్ళని మీరు చెడ్డవాళ్ళనుకుంటారనో, లేదా మీరు అలాంటి దోషాలన్నీ చేస్తేనే కదా ఈ పరిహారణ ఆ నివారణ అని చెప్పి యజ్ఞాలను దీపాలను మీ చేత ఎలిగిపించి మంచి మంచి డబ్బులు వాళ్ళు కొట్టేద్దామని ఆలోచనతోనే చెప్తున్నారు. మీతో తినొద్దు అని చెప్పిన వాళ్ళు మీకు సత్యానే చెప్తున్నారు. నిజానికి వాళ్ళే మీ మంచిని కోరుకుంటున్నారు. తినమని ఎవరైనా చెప్తున్నారంటే వాళ్ళు కోరుకునేది వాళ్ళ మంచి, మీ మంచి అస్సలు కాదు. నువ్వు సత్యమే చెప్పమ్మాయి, నేను మాత్రం తింటాను అంటారు. తినండి, నాకేమి రాదు, కానీ నష్టపోయేది మీరే. కానీ శాస్త్రం పేరు చెప్పో, ఫలానా పండితుల పేరు చెప్పి తిన్నారనుకోండి, మామూలుగానే తినటం ఒక దోషం, ఇంకెవరో పేరు చెప్పి తినటం వల్ల డబల్ దోషాలు వస్తాయి. మీకు అర్థమైందా?